ఏంటక్క కొత్త కుక్క పిల్లని కొన్నారా ఏంటి? అనునేం చేస్తారు మరి అని అనుకుంటున్నారా? లేదండి బాబు, రీసెంట్గా పార్క్ అయితే వెళ్ళినాం కదా, లాంగ్ వీడియోలో చూసే ఉంటారు మీరు. ఇంకా అక్కడికి వెళ్ళినప్పుడు మా అంకుల్ వాళ్ళ అన్నయ్య వాళ్ళ డాగ్ అనమాట ఇది. దీని పేరు వచ్చేసి లియో. భలే ఉంది కదా. ఇది వచ్చేసి సిజు బ్రీడ్ అనమాట. భలే యాక్టివ్గా ఉంది డాగ్, అందరితో ఫ్రెండ్లీగా కలిసిపోతుంది అనమాట. ఇంకా నేను కూడా కొంతసేపు దాంతో అయితే ఆడుకున్నాను. భలే ఉంది. దీని జుట్టు అయితే చూడండి, దానికి జడ కూడా వేసినారనమాట. మమ్మీకి అయితే భలే ముద్దుగా నచ్చేసింది ఈ డాగ్. ఇంకా ఆయుష్ కొనేదైతే మనం కూడా ఫ్యూచర్లో ఇలాంటి డాగే కొందాము, నాకు భలే నచ్చింది అని చెప్పేసి మమ్మీ చెప్తుంది. నేను కొనిపిస్తాలే మమ్మీ నీకు ఈ డాగ్ అని చెప్పేసి అన్నా అనమాట. మమ్మీకి చాలా నచ్చింది. నేనైతే చెప్పినా కదా అంకుల్ వాళ్ళ అన్నయ్య వాళ్ళ డాగ్ అని చెప్పేసి. అంకుల్ అంటే మా చెల్లెని పెంచుకున్నారు కదా, మీకు తెలిసే ఉంటుంది, రాజ్ అంకుల్. ఇంకా వాళ్ళ అన్నయ్య అనమాట ప్రభు అంకుల్ అని చెప్పేసి వాళ్ళ డాగ్ ఇది. ఇలాంటి డాగ్ని పెంచుకోవాలంటే బడ్జెట్ కూడా చాలానే కావాలి. మా లాంటి వాళ్ళకైతే సూట్ కాదని అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ఇలాంటి డాగ్స్కి పెడిగ్రీయే పెట్టాలి కదా ఎక్కువ. అది ఇంత బొద్దుగా ఇంత మంచిగా ఉండడానికి కారణం పెడిగ్రీ. ఇంకా దానికి వాడే షాంపూస్ కానీ జుట్టు మంచిగా ఉండటం ఇవే కదా. మా అనుగాడు కాబట్టి సరిపోయింది. వాడైతే ఇంకా పెరుగన్నము చికెన్ అన్నంతోనే పెడతాం వాడికి. పెడిగ్రీ అది ఎప్పుడో ఒకసారి కొనిపిస్తాం అనమాట. ఇంకా మేమైతే పార్క్లో ఆడుకొని కొంతసేపు అయితే ఇంకా బుద్ధుడి బొమ్మ దగ్గరికి అయితే వచ్చినాం అనమాట. మా చెల్లి చూడండి బుద్ధుడి బొమ్మ చేతి దగ్గర అయితే కూర్చుంది. మేము పార్క్ వెళ్ళిన లాంగ్ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి, ఆరో మార్క్ ఇస్తాను, దాని మీద క్లిక్ చేస్తే లాంగ్ వీడియో ఓపెన్ అయిపోద్ది. ఓకే, మళ్ళీ బాయ్.